ఏ వంటైనా కూడా ఇంట్లో మనము కొత్త కొత్త వంటలు, అది కూడా హెల్దీ వంటలు తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు బాగుంది అన్నారు అనుకోండి, మనకి ఎక్కడేమి ఉత్సాహం వచ్చేస్తుంది కదా. నమస్తే అండి, మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక మంచి రెసిపీ అండి, చాలా హెల్దీ లడ్డు అనమాట. యాక్చువల్గా నేను ఈరోజు వీడియో చేయాలని అనుకోలేదండి. మా ఇంట్లో ఈ లడ్డూని తయారు చేయడానికి అంతా రెడీ చేసుకున్నాను. అయితే నాకు గుర్తొచ్చిందనమాట ఈ లడ్డూ రెసిపీని మీతో అస్సలు షేర్ చేసుకోలేదని. సరే కదా అని చెప్పేసి వెంటనే వీడియోకి ప్రిపేర్ చేసేసుకున్నాను. లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, పైగా చాలా హెల్తీ, అందరూ తినొచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర నుంచి, షుగర్, బీపీ ఇలా ఉన్న వాళ్ళు కూడా అందరూ తినొచ్చు. రోజుకు ఒక లడ్డు తింటే చాలా చాలా ఆరోగ్యం అనమాట. పర్టికులర్గా ఈ వింటర్స్లో, ఈ చలికాలంలో బాగా ఉపయోగపడుతుంది. చక్కగా స్వీట్ తినాలని అనిపిస్తే ఏదో బయట తెచ్చుకొని తింటాం కాకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది చాలా హెల్దీ అనమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మందంగా ఉన్న బాండి లాంటిది ఏదేమిటి మందంగా ఉన్న గిన్నె అయినా పర్లేదు, అది స్టవ్ పైన పెట్టుకోవాలి. మందంగా ఉన్న బాండి పెట్టుకోవాలి. అయితే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో, మరీ హైలో కాకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం వేయించుకునేవన్నీ కూడా స్లోగా వేయించుకోవాలి. అందుకని ఒక్కసారి ఈ బాండి హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సిమ్లో పెట్టేసుకుని ముందు ఏంటంటే, ఇది ముందు చెప్పాను కదండి హెల్దీ లడ్డు అని. ముందు ఐటమ్ ఏంటంటే నువ్వులు అనమాట. నువ్వులు చాలా మంచిదండి, మీ అందరికీ తెలుసు కదా, నేనేం పర్టికులర్గా చెప్పక్కర్లా. నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుంది, పర్టికులర్గా మన లేడీస్కి చాలా మంచిది. ఇంకా పిల్లలకైతే ఇది చెప్పక్కర్లేదు, ఎముకలు బలంగా ఉండడానికి, ఇంకా చక్కగా జుట్టుకి, స్కిన్కి అన్నిటికీ పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా అయితే ఎముకలకండి, పిల్లలకి పెద్దవాళ్ళకి అన్నాను కదా, ఎదిగే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి, మనలాంటి లేడీస్కి, పెద్దవాళ్ళకి, అందరికీ బలం కోసం ఫస్ట్ నువ్వులు తీసుకుందామండి. యాక్చువల్గా ఏంటంటే నేను ఏమి కొలతగా అలా ఏమి చేయనండి, ఎప్పుడైనా సరే అలా సుమారుగా అలా వేసేస్తాను. కాకపోతే మీలో ఎవరైనా మళ్ళీ చెయ్యాలంటే కుదురుతుంది కదా, అందుకు చెప్తున్నాను. 1 కప్పు నువ్వులు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఇవే సిమ్లో, ఇప్పుడు ఆల్రెడీ హీట్ ఎక్కిపోయింది, సిమ్లో చక్కగా దోరగా ఏం చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఈ బాండీ హీట్ అయ్యి ఉంది కదా, మనకి త్వరగానే వేగిపోతాయండి నువ్వులు. ఎక్కువసేపు ఏం టైం పట్టదు, ఊరికే కలర్ వచ్చేస్తుంది చూడండి. చాలు, చక్కగా కమ్మటి వాసన వచ్చేస్తుంది. వీటిని తీసేసి చక్కగా ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చెప్పాను కదండి, ఎక్కువ టైం అయితే పట్టదనమాట, చాలా తక్కువ టైం, అలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే అవిసె గింజలు తీసుకుందాం. ఈ అవిసె గింజల్లో అండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి చేపల్లో ఎక్కువ ఉంటాయి. చేపలు తింటే ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా, కాకపోతే అందరూ చేపలు తినలేరు కదా. ఓకే, నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా తినలేరు అనమాట రెగ్యులర్గా. కాకపోతే ఇవి ఇలా లడ్డూలాగా కానీ లేదా పౌడర్ లాగా కానీ చేసుకుని రెగ్యులర్గా తింటే మన జుట్టుకి, స్కిన్కి చర్మ వ్యాధులు రాకుండా, చర్మంపై వచ్చే దద్దుర్లు ఇలాంటివన్నీ పోతాయండి. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మన లడ్డూలో ఈ అవిసె గింజలను కూడా చేర్చుకుందాము. స్కిన్కి, జుట్టుకి, అందానికి, ఆరోగ్యానికి అన్నిటికీ మంచిదండి. ఒక పావు కప్పు సరిపోతుంది. ఇవి కూడా ఎక్కువ వేగక్కర్లేదండి, ఈ హీట్కి ఇందులో ఆల్రెడీ ఆయిల్స్ ఉంటాయి మనకి, చక్కగా ఊరికే వేగిపోతాయి. మనకి ఈ బాండి ఆల్రెడీ హీట్ అయింది కాబట్టి జస్ట్ మనము కొంచెం ఒక మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటే చాలు.
ఇవన్నీ వేగేటప్పుడు మంచి వాసన వస్తాయండి కదా. ఇది కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వేరుశనగ గుళ్ళు అండి. ఆల్రెడీ నా దగ్గర వేరుశనగ గుళ్ళు వేయించినవి ఉన్నాయి, అవి కలిపేస్తాను. అప్పుడప్పుడు మా బాబాళ్ళు ఇప్పుడు చలికాలం కదా ఈవినింగ్స్ తింటానంటే వేయిస్తానండి, అందుకని వేయించినవి ఉన్నాయి అనమాట. అయినా ఒక్కసారి వేడిగా ఉంటే బాగుంటాయి కదా, మనకి మిక్సీ చేసుకున్నప్పుడు కరెక్ట్గా చక్కగా మిక్స్ అవుతుంది. అందుకని ఒక్కసారి కొంచెం వేడి చేస్తున్నాను, ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి. ఇప్పుడు ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇంకా బలం కదా, ఏది మీకు అందుబాటులో ఉంటే జీడిపప్పు ఉన్నా, బాదం పప్పు ఉన్నా, పిస్తా పప్పు ఉన్నా, ఒకవేళ ఈ 3 మీకు ఇంట్లో ఉంటే అన్నీ కొంచెంగా వేసుకోండి. నా దగ్గర బాదం పప్పు ఉందండి, సరే నేను బాదం పప్పు వేసుకుంటున్నాను. ఫస్టే చెప్పాను కదా, ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటితో చేసుకోవచ్చు. మనం ఎక్కువ కలిపి అంటే ఒక్కొక్క ఐటమ్ ఎక్కువ యాడ్ చేసుకున్న కొద్దీ ఇంకా బలమేనమాట. కాకపోతే ఆల్రెడీ మన దగ్గర నువ్వులు, వేరుశనగ గుళ్ళు ఇవన్నీ కామన్ గా మన అందరిలో ఉంటాయి కదా జనరల్ గా, అలా వాటితో కూడా చేసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. సరే కొద్దిగా బాదం పప్పులు కొంచెం వేయించుకుంటే చాలండి, డ్రై ఫ్రూట్స్ కదా ఇవి, పెద్దగా వేయాల్సిన అవసరం లేదు. సిమ్లోనే ఉంది కదా. ఎప్పుడు కూడా మనము ఇంట్లో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు నేనేమనుకుంటానంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండి అన్నీ కలిపి చేసి అది చాలా బాగుంటే గొప్ప, లేదంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు అందుబాటులో లేకపోయినా కూడా ఉన్న వాటితోనే బాగా రుచిగా చేయటం ఇది గొప్ప అని అనుకుంటానండి కదా. ఎప్పుడైనా కూడా ఏ వంట మనం చేస్తున్నా కూడా అయ్యో ఇందులో పచ్చిమిరపకాయలు లేవు కదా, ఈ కూరలో పచ్చిమిరపకాయలు మస్ట్ అండ్ షుడ్గా వేయాలి కదా అని దానికోసం కంగారు పడిపోయి అయ్యో అది లేదని అనుకోకుండా మనం చక్కగా శ్రద్ధగా చేస్తే, మనసు పెట్టి చేస్తే ఆ వంట చాలా రుచిగా ఉంటుందండి. ఆ ఐటమ్ ఉండాలనే ఏమీ లేదు, ఇది నేను బాగా నమ్ముతాను అనమాట. ఎప్పుడు కూడా ఇది లేదు లేదా కొత్తిమీర లేదు, ఇందులో చేస్తున్నాము ఈ జీడిపప్పు లేదు ఇలా అనుకోకుండా మనం నిజంగా మనసు పెట్టి ఇది చాలా రుచిగా రావాలి, మన అందరం మంచిగా తినాలి, మన ఫ్యామిలీ బాగా తినాలి అని అనుకుంటా చేస్తే చాలా రుచిగా వస్తుందండి. అందుకే ఇవాళ నేను ఈ లడ్డు చెయ్యాలనుకుని కూడా ఇంకా 2-3 ఐటమ్స్ ఉంటే బాగుంటుంది, యాడ్ అయితే చక్కగా హెల్తీగా ఉంటుంది కదా అని అనుకున్నా. అంటే ఎలాగంటే గుమ్మడి గింజలు ఇలాంటివి ఉంటే ఇవి కూడా కలుపుకుంటే బాగుంటుంది అనమాట, జీడిపప్పు, పిస్తా పప్పు ఇలా. కాకపోతే నా దగ్గర ఈ 3 ఐటమ్స్ లేవు, కానీ మెయిన్ ఉండాల్సినవి ఉన్నాయి అనమాట. సరే ఓకే, అవన్నీ లేవు, అవన్నీ తెచ్చిన తర్వాత చేద్దాం ఇలా అనుకునే కన్నా ఉన్న వాటితో చేసేయటం బెటర్ కదా అని చెప్పేసి స్టార్ట్ చేసేది అనమాట. ఇదిగోండి బాదం పప్పు వేగిపోయింది, చాలు ఇలా వేగితే చాలు. కొంచెం చల్లారనిచ్చేస్తే చల్లారిన తర్వాత మనం మిక్సీ గోరువెచ్చగా ఉండగా మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు దీనికి స్వీట్నెస్ కోసం కావాలి కదా, నేనేం చేస్తున్నానంటే మొత్తం స్వీట్ వేయట్లేదండి, అంటే మొత్తం బెల్లం వేయట్లేదు అనమాట. బెల్లమే వేస్తాం కదా, బెల్లం తీసుకుంటాను. బెల్లంతో పాటు ఇంకోటి ఏం తీసుకుంటున్నానంటే, మొన్న ఈ మధ్య మేము కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కదండి, దానికి ఎండు ఖర్జూరకాయలు మనం పెడతాం కదా పూజలో, అవి చాలా ఉన్నాయి. సరే వాటిని సగం కలిపి మిగిలిన సగం కొంచెం బెల్లం వేద్దాము, అప్పుడు హెల్తీగా ఉంటుంది. మొత్తం బెల్లం కాకుండా ఎండు ఖర్జూరాలు కూడా రోజు తింటే మంచిది కదా, చాలా బాగా బ్లడ్ పడుతుంది అందరికి, అన్ని ఏజ్ల వాళ్ళకి చాలా మంచిది, మంచిగా ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. సరే ఎలాగో ఇవి ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ వేస్ట్ అవ్వడం ఎందుకని చెప్పేసి వీటిని గింజలు తీసేసి, ఇదిగోండి గింజలు తీసేసి ఇలా చక్క చిన్న ముక్కలుగా, అంటే మనకు మిక్సీలో నలగాలి కదా అందుకోసం గింజలు తీసేసి వాటిని ఇలా చిన్న ముక్కలు చేసేసుకున్నానండి. ఎండు ఖర్జూరాలు చాలా మంచిదండి, నిజంగా చాలా బాగా బ్లడ్ పడుతుంది, పైగా హెయిర్కి, స్కిన్కి అన్నిటికీ చాలా మంచిది అనమాట. ఈ విడిగా మనం తినాలంటే తినలేం కదా. ఎప్పుడు కూడా ఇలాంటి హెల్దీ లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మ్యాక్సిమం బలంగా ఉంటాయి, ఇదంతా ఆరోగ్యం అనుకున్న ఐటమ్స్ మనకి ఇంట్లో ఏవి అందుబాటులో ఉంటే వాటన్నిటిని మిక్స్ చేసి చేసేయడమేనండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, అంతే కదా. ఏమి మంచిది ఇవి ఆరోగ్యానికి అనుకుంటే అవన్నీ కలుపుకొని మనం చేసుకోవడం. ఇందులో ఎండు కొబ్బరి కలుపుకోవచ్చు, పచ్చి కొబ్బరి కలుపుకోవచ్చు, మన ఇష్టం.
కాకపోతే ఇప్పుడు చలికాలం కదా, మా ఇంట్లో అందరూ ఒకే దగ్గుతున్నారు, జలుబు దగ్గుగా దగ్గుతున్నారు. అందుకు ఎందుకులే మళ్ళీ కొబ్బరి కలిపితే దగ్గు వస్తుంది అన్న ఉద్దేశంతో నేను కొబ్బరి కలపట్లేదు. అయితే ఇవి కలుపుతున్నాను. ఇవిను ఇంకొంచెం బెల్లం కూడా పొడి కొట్టే ఉందండి. బెల్లం కూడా ఎప్పుడు బయట నుంచి తేగానే నేను కొంచెం ఇలా పౌడర్ లాగా చేసేసుకుని, మరీ పౌడర్ లాగా కాదులేండి, ఇలా చేసేసుకుని ఇలాంటి బాక్స్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఏమీ పాడవకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అనుకోండి అంతే. ఎందుకంటే ఎప్పుడైనా మనం స్వీట్ లాంటివి తయారు చేయాలన్నప్పుడు ముందు ఈ బెల్లం కొట్టడం అదొక పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా. అందుకే మనము చక్కగా గ్రాసరీస్ తెచ్చుకున్న టైంలోనే ఇలా చక్కగా దంచేసుకుని బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది కదా. ఓకే, ఈ బెల్లం కూడా ఆల్రెడీ నేను అది దగ్గర ఒక 1/2 కప్ వేసానండి. ఏది ఎండు ఖర్జూరాలు, ఇది ఒక 1/2 కప్పు. అంటే మనం స్వీట్ తినేదాన్ని బట్టి, స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. 1/2 కప్పు పైనే పడుతుందేమో అనిపిస్తుంది నాకు. ఓకే, దగ్గర కప్పు అయిందండి అంతే. దగ్గర ఒక కప్పు బెల్లము వేసాను, ఒక 1/2 కప్ ఏమో ఎండు ఖర్జూరాలు ముక్కలు వేసేసుకున్నాం అంతే. ఇక ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ వచ్చేసినట్టేనండి. మనం ఇంకా దీన్ని జస్ట్ మిక్సీ చేసేసుకోండి ఈ ఐటమ్స్ అన్నిటికీ. ఇదిగోండి, వీటన్నిటిని మిక్సీ చేసేసుకుని ఉండలు చుట్టేసుకోండి లడ్డూలుగా. ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ వేయకుండా కొంచెంగా చేసుకుంటే త్వరగా నలుగుతుంది. ఇది చక్కగా సరిపడా నలుగుతుంది. ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీ వేసుకోకూడదు. అందుకే నేను చక్కగా చిన్న జార్లో వేస్తున్నాను. ఇదిగోండి చక్కగా నలిగిపోయింది. సరే, మనం కప్పులతో కొలిసేటప్పుడు కొంచెంగా ఉన్నట్టు ఉంది. ఎంత వచ్చిందో చక్కగా ఆడతా పాడతా చేసేయచ్చండి. ఇలాంటి భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం మంచి తయారు చేస్తున్నాం, ఇవాళ మంచి తయారు చేసి పిల్లలకి హస్బెండ్కి పెట్టి వాళ్ళు చాలా బాగుందంటే భలే హాయిగా ఉంటుందండి, భలే మనసు తృప్తిగా ఉంటుంది. పైగా దీనికి పెద్ద ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనకి బెల్లమును ఎండు ఖర్జూరాలు ఉన్నాయి కదా, చూడండి ఎంత పౌడర్ వచ్చింది. లడ్డూ చుట్టుకోవడానికి కూడా చక్కగా ఈజీగానే వస్తుందండి, పెద్ద ఏం కష్టపడక్కర్లేదు. ఇంకంతేనండి, చక్కగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవడమే. చెప్పాను కదా, బెల్లము పొడయింది, ఎండు ఖర్జూరాలు కూడా పొడయి ఉన్నాయి కాబట్టి లడ్డూ చుట్టుకోవడానికి పెద్ద ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా చుట్టేసుకోవడమే, ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చుట్టేసి పక్కన పెట్టేసుకోవడమే. ఏ వంట అయినా కూడా ఇంట్లో మనము కొత్త వంటలు, అది కూడా హెల్దీ వంటలు తయారు చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే వాళ్ళు బాగుంది అన్నారు అనుకోండి, మనకి ఎక్కడేమి ఉత్సాహం వచ్చేస్తుంది కదా. నాకైతే ఇంతేనండి, నా పెళ్ళి అయ్యేసరికి నాకు వంటలే రావన్నమాట. కాకపోతే ఏ వంట చేసినా ఇది బాగాలేదు, ఇదేంటి ఇలా ఉంది అనేవాళ్ళు కాదు మా హస్బెండ్. అనకుండా ఇందులో కొంచెం ఉప్పు కొంచెం తగ్గితే బాగుండేదేమో, స్వీట్ కొంచెం పెరిగితే బాగుండేదేమో, ఇలా చిన్న సజెషన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. వాటిని నేను రెక్టిఫై చేసుకుంటా నెక్స్ట్ టైం అది చేసినప్పుడు అలా చేస్తా వచ్చేదాన్ని అనమాట. కొంచెంగా కవర్ చేసుకుంటా. ఇంకా ఓవరాల్గా అయితే మంచి ఎక్స్పర్ట్ని అయిపోయానండి. ఏ వంట కావాలన్నా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసి ఇచ్చేటట్టుగా అయితే అయిపోయాను. మీరు కూడా అలాగే చేయండి. ఇది వరకు లాగా అయ్యో నాకు ఈ వంట రాదు, ఎవరిని అడగాలి అనుకోవడానికి లేదు కదా. చక్కగా యూట్యూబ్ ఉంది, యూట్యూబ్లో చూసుకుని మంచిగా నేర్చుకుని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళు కనుక ఒకసారి మెచ్చుకుని అబ్బా చాలా బాగుంది అన్నారంటే మీకు ఎంత మోటివేషన్ వచ్చేస్తుందో. రకరకాల వంటలు మీరే చేసేస్తారు. కావాలంటే చూడండి, అప్పటికప్పుడు చుట్టేసేసి పిల్లల ఆకలి అంటే ఇచ్చేయచ్చు అనమాట. మన చిన్నప్పటి కాలంలో ఏమున్నాయండి, ఇలా రకరకాలుగా పిజ్జాలు, బర్గర్లు
ఈవినింగ్ కాలేజ్ నుంచో లేకపోతే స్కూల్ నుంచి రాగానే నూడిల్స్ ఇలాంటివి కాదు కదా, ఇలా చక్కగా బలమైనయే పెట్టేవాళ్ళు మన అమ్మ వాళ్ళైనా అమ్మమ్మ వాళ్ళైనా. ఇవన్నీ చక్కగా మనకు కావాల్సిన సైజులో రోజుకి ఒక్కటి తింటే చాలండి. పెద్దవాళ్ళు అయితే, పిల్లలైతే 2-3 తినొచ్చు. ఎలా ఉంది, నచ్చిందా మీకు? చాలా తక్కువ ఐటమ్స్తోనేనండి. మెయిన్గా నువ్వులు, వేరుశనగ గుళ్ళు ఇవి కామన్గా ఉంటాయి కదా. అవిసె గింజలు కూడా ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చి అట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి. అది డైలీ మన ఆహారంలో భాగం చేసుకుంటే నిజంగా ఎన్ని మంచి బెనిఫిట్స్ పొందొచ్చు అనమాట ఆరోగ్యపరంగా. మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చి పక్కన పెట్టుకుంటే, ఇలా లడ్డూ చేసుకోవడానికి కుదరకపోయినా కూడా నువ్వులైనా లేదంటే అవిసె గింజలైనా లైట్గా వేయించేసేసి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకుని కూరల్లో కూడా వేసుకోవచ్చండి. చక్క ఫ్రై కూరల్లో అలా వేసుకుంటే ఏదో ఒక రూపేణ మన ఇంట్లో వాళ్ళందరం దాన్ని తినేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఇలా ఏదైనా స్నాక్ లాగా చేయడానికి మనకి టైం సరిపోదు, టైం లేదు అనుకుంటే చక్కగా సరుకులు తెచ్చుకునేటప్పుడే ఇవన్నీ తెచ్చుకుని, నేను ఎప్పుడు మాట్లాడుతున్నా ఏదైనా డబ్బింగ్ చెప్తున్నా మన పొదరిల్లు వీడియోస్కి కంపల్సరిగా ఇలా ఎవరో ఒకళ్ళు వస్తారండి. రోడ్డు మీద ఏదైనా అమ్ముకునే వాళ్ళు లేదంటే అనౌన్స్మెంట్ వాళ్ళు అనమాట. అది రూల్ అయిపోయింది కంపల్సరీగా. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు లేదా వీడియో చేసేటప్పుడు నార్మల్గా వీడియో చేస్తే వస్తే ఇంకా కట్ చేస్తాను. కాకపోతే ఈరోజు డైరెక్ట్గా మాట్లాడుతూ చేస్తున్నాను కదా. ఇదిగోండి, ఈ స్నాక్ తయారు చేయడానికి ఎక్కువగా టైం అక్కర్లేదు. గబగబా ఏం చేసి ముందు ఒక రౌండ్ మిక్సీ చేసేసుకుని, అంటే కొంచెం క్వాంటిటీ మిక్సీ చేసుకుని 4 లడ్డూలు చుట్టేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి మిగిలిని తాపీగా చేసుకోవచ్చు. తాపీగా చేసుకుని చక్కగా ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే 15 రోజుల పైన ఫ్రెష్గా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా కొన్ని రోజులు ఉంటాయి. కాకపోతే అన్ని రోజులు ఉంచకుండా తినేటివే బెస్ట్. పైగా ఎంత రుచికరంగా చేస్తే తినకుండా ఉండరండి. మీరు ఎంత డబ్బా చేసినా అవేమి ఎక్కువ రోజులు స్టోర్ చేయాల్సిన అవసరం మాత్రం రాదు. చక్కగా తినేస్తారు అందరూ. ఇదిగోండి, చక్కటి హెల్దీ లడ్డు చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ టైంలో అనమాట. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మన వాళ్ళందరికీ నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే, మనకి వీలు కుదిరినప్పుడల్లా, టైం ఉన్నప్పుడల్లా మ్యాక్సిమం ఇంట్లోనే ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరు ఎక్కువగా బయటకు వెళ్ళి అయితే కొనుక్కోరండి. ఇది మాత్రం 100% చెప్తున్నాను నేను. ఎవరు బయటకు వెళ్ళి కొనుక్కోరు. హెల్దీ లడ్డూలు, ఇలా హెల్దీ లడ్డూలు కానీ ఏదైనా హెల్దీగా చేస్తే. ఓకే అండి, ఇది ఈరోజు మన వీడియో అయితే. ఇది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లోని పాత వీడియోస్ చూడండి. చూసి మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే అండి, ఇది అయితే ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.